చూస్తే పారిశ్రామికవేత్తల గమ్యస్థానం అన్నటువంటి ఏపీ అన్న వార్తని హైలైట్ చేసింది. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, 1213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు, 6 పరిశ్రమల శంకుస్థాపన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు 4 ఏళ్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇతరులు ఎవరు మనతో పోటీ పడలేకపోయారన్నారు. ఆ దశ దాటిందని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి సాధించామని చెప్పారు. 22 రోజుల్లోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పలువురు పారిశ్రామికవేత్తలతో సమాఖ్యలతో సమావేశమైనట్టు పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో మాట్లాడామని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డుకు కో చైర్మన్గా ఉండేందుకు ఆయన అంగీకరించారని వివరించారు. అనుమతుల నుంచి అన్ని అంశాలను త్వరితంగా చేసేందుకు కొత్త విధానాన్ని తెస్తామని చెప్పారు. సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1570 కోట్ల పెట్టుబడులతో ఏర్పడిన 15 పరిశ్రమలు ప్రారంభించారు. 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 1213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శ్రీ సిటీలోని కంపెనీల సీఈఓలతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యాక్చువల్గా అది వైసీపీ హయాంలో ఓకే అయినవి, రన్నింగ్లోకి వచ్చినాయి, వాటిని ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది. అదే సందర్భంలో శంకుస్థాపన అప్పట్లో అనుమతులు తీసుకుంది. ఎందుకంటే ఈ 2 నెలల్లో అయితే అనుమతులు ఇచ్చినటువంటిది కొత్తగా ఏమీ లేదు కదా, అంతకుముందే. కాకపోతే ఏంటంటే వాటిని ఆపేయలేదు. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఏ ప్రభుత్వము కూడా పారిశ్రామికవేత్తలను ఆపకూడదు. పాత పారిశ్రామికవేత్తలు కొత్త పారిశ్రామికవేత్తలని వేధింపులకు గురి చేయకూడదు. ఆ విషయంలో బాధ్యతగా ప్రవర్తించారు చంద్రబాబు. అది ఇక్కడ క్లియర్ పాయింట్. లేకపోతే